మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినము బీసీ జనార్దన్ రెడ్డి నా గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఆయన మాట్లాడిన విషయాల గురించి, మా యొక్క పార్టీ గురించి కొన్ని అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు చేసినారు కాబట్టి నేను కూడా వాటికి రిప్లై ఇవ్వడం జరిగింది. మళ్ళీ జనార్దన్ రెడ్డి వచ్చి ఈరోజు నా మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను ఏం చెప్పినానో ఆయనకు ఏమర్థమవుతా ఉంది. నేను గతంలో మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా యొక్క పాస్బుక్లకు సంబంధించి ఫోటోలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పాస్బుక్లకు లోగో ఉంది. మిగతాది లోపల అంతా కూడా సేమ్ టు సేమ్, దీంట్లో ఏమీ తేడా లేదని చెప్పి నేను చెప్పడం జరిగింది. దానికి జనార్దన్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, మీకేమైనా దిమాగ్ ఖరాబ్ అయింది అంటాడు, మీకేమైనా మైండ్ దుబ్బింది అని ఒకసారి మాట్లాడతారు. అసలు ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? అసలు నీకేం దొబ్బింది? నీకేం అర్థమైంది? నేను మాట్లాడినదంటూ ఏం తప్పో అర్థమైంది? నువ్వు బొమ్మలు వేపించుకున్నావంటావు. మరి మీరు చేసినటువంటి గతంలో ఎన్టీఆర్ భరోసా దానికి మీ యొక్క ఫోటోలు వేసుకున్నారు. అదేవిధంగా మీరు అన్నా క్యాంటీన్లకు మీ ఫోటోలు వేసుకున్నారు. మీరు ఎక్కడ చూసిన శిలాఫలకాలకు మీరు మరి ప్రతి చోట కూడా శిలాఫలకాలు పెట్టిన చోటల్లో ప్రతి శిలాఫలకానికి మీ యొక్క ఫోటోలు వేసుకున్నారు. మా జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఈ యొక్క దాదాపు బ్రిటిష్ టైంలో చేసినటువంటి సర్వేలకు మరి ఈరోజు స్వాతంత్రం వచ్చి ఎన్నో సంవత్సరాలు అయింది. మరి అన్ని సంవత్సరాల తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఎవరికి కూడా గొడవలు ఉండకూడదు, గట్ల దగ్గర కానీ పొలాల దగ్గర కానీ ఎక్కడ కూడా గొడవలు ఉండకూడదని ఎంతో మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మంచి కార్యక్రమానికి ఉద్దేశించి మరి ఈ యొక్క నరేంద్ర మోడీ గారు కూడా 500 కోట్లు ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకు? ఇది చాలా మంచి పథకము, ఇది బాగా చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అని చెప్పి గతంలో కూడా మరి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరిగింది. మరి దీనికి నువ్వు ఏదో మాట్లాడడం అసలు తోకతుండం ఉండదు. నువ్వు మాట్లాడిన దానికి ఎక్కడ ఉంది? దానికి ఏది కూడా అర్థం లేకుండా మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నన్ను ఎర్రగడ్డకు పంపించాలని చెప్పి మాట్లాడతావు. ఎందుకు ఎర్రగడ్డకు పంపించాలా అంటే నేను ఏం మాట్లాడినా నీకేం అర్థమైంది? హైదరాబాదులో గతంలో నువ్వు చాలా రోజులు హైదరాబాద్లో ఉండి, మరి నువ్వు హైదరాబాద్లో ఉండి నువ్వు కూడా గతంలో ఎర్రగడ్డకి ఏమన్నా పోయి మరి అక్కడ అంతా ఎర్రగడ్డలో ఉండి నువ్వేమన్నా మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చింటే నన్ను కూడా అక్కడ పంపించాలని నీకు ఏమన్నా మరి ఆతృత ఉందేమో. నువ్వు గతంలో నువ్వేమన్నా పోయి వచ్చినామేమో చెప్పు. నాకు ఆరోగ్యం బాగుంది, అన్ని విధాల నా శరీరం నాకు సహకరిస్తూ ఉంది. మరి నీకేదన్నా కూడా మైండ్ దొబ్బింటే నువ్వు ఏదన్నా పోతామంటే పో. మమ్మల్ని ఎందుకు ఎర్రగడ్డకు పంపించాలని నీకు ఆలోచన వచ్చిందో నాకు అర్థం కావడం. అభివృద్ధి గురించి ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. మరి అభివృద్ధి గురించి మరి సీఎం గారి మీటింగ్లో మాట్లాడుతూ మేము గతంలో ఏదో కొన్ని మీరు డెవలప్ చేస్తూ ఉంటే మేము అడ్డుకుంటా ఉన్నాం. గతంలో ఏదో ఈ యొక్క బైపాస్ రోడ్డు వస్తే మేము అడ్డుకున్నామని చెప్పి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. బైపాస్ రోడ్డు మేము ఎక్కడ అడ్డుకున్నాం? మేము జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఈ యొక్క బతులూరుపాడు గ్రామానికి చెందిన రైతులకు సంబంధించి దాదాపు 5 కోట్లు మేము బైపాస్ రోడ్డుకు పోయినటువంటి రైతులకు సంబంధించి నష్టపరిహారము మేము మా ప్రభుత్వంలో ఇప్పించినాము అని చెప్పినాము. నువ్వు ఇప్పించలేదు అంటే నువ్వు రుజువు చేయి. మేము ఇప్పించినామని మేము చెప్తా ఉన్నాము. ఇవ్వలేదని నువ్వు చెప్పు. దానికి సాక్ష్యాధారాలు నేను చూపిస్తా. దానికి నీకేమైనా మైండ్ దొబ్బిందా అని చెప్పి నువ్వు మాట్లాడతావు. అభివృద్ధి కార్యక్రమాలు మేమేం చెప్పినాము? నంద్యాల టు నొస్తము దాదాపు 693 కోట్లు పెట్టి మేము గతంలో ఈ యొక్క 10 మీటర్స్ రోడ్డు మరి టెండర్లు పిలిచినాము. మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఎన్హెచ్ కింద అది శాంక్షన్ కూడా అయింది. టెండర్లు కూడా కంప్లీట్ అయిపోయినాయి. కాకపోతే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ జరగలేదు కాబట్టి మరి కొంత రైతులతో కొంత అక్కడ రైతులు ఆ యొక్క నష్టపరిహారం కానీ అక్కడ మరి వాళ్ళకు నచ్చలేదు కాబట్టి కొంత ఆలస్యమైంది. కోర్టులో కేసులు వేసినారు, అందుకోసం కొంత ఆలస్యమైంది. ఆ తర్వాత మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి దాన్ని క్లియర్ అయింది.
దానికి అది దాని గురించి కూడా మాట్లాడతావు. ముదియేడు నుంచి సంజామలు ఉంది, 12 కోట్లు నేను శాంక్షన్ చేయించినాను, నా టైంలోనే టెండర్లు పిలిచినారు. ముదియేడు సంజామలు కానీ లేకుంటే ఈ యొక్క నంద్యాల నొస్సం కానీ ఏదైనా ఎనీ రోడ్డు ఏదైనా కానీ రోడ్డు శాంక్షన్ అయినప్పుడు ఆ రోడ్డుకు సంబంధించి ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత టెండర్లు పిలిచిన తర్వాత అగ్రిమెంట్ అయిన తర్వాత ఏ రోడ్డుకైనా కూడా మళ్ళీ వాటికి సంబంధించి గుంతలు కానీ ఏదైనా కూడా బూడ్చాలి అంటే కనుక ఖచ్చితంగా మరి ఆ రోడ్డు శాంక్షన్ అయింది, అగ్రిమెంట్ అయింది కాబట్టి దానికి ఆ టెండర్ మరి రెండవసారి దానికి గుంతలు పూడ్చేదానికి ఇంకోదానికి టెండర్ ఎవరు కూడా పిలవరు. ఇప్పుడు ఉంది, నడుస్తూ ఉంది నంద్యాల నొసం రోడ్డు కూడా గుంతలు ఉన్నాయి. మరి గుంతలు లేవా? ఇప్పుడు నువ్వు తిరగడం లేదా గుంతలలో? ఏ రోడ్డు అయినా కొత్త రోడ్డు వేసేటప్పుడు గుంతలే ఉంటాయి. ఆ మాత్రం నువ్వు ఆర్ఎన్బి మినిస్టర్గా నీకు తెలియకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నువ్వేం పీకినావు అని చెప్పి నువ్వు మాట్లాడతావు. మరి నువ్వేం పీకినావు? నువ్వేం పీకింటే నేను అదే పీకింటా. గతంలో ఏఏబీ కింద దాదాపు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దాదాపు 14 రోడ్లకు 35 కోట్లు టెండర్లు పిలిచినాయి. టెండర్లు పూర్తయినాయి, అగ్రిమెంట్ అయిపోయింది. మరి ఏం పీకినావు నువ్వు? మరి ఎందుకు మొదలుపెట్టలే? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ 14 రోడ్లలో 12 రోడ్లు కంప్లీట్ చేయడం జరిగింది. అది కూడా గోయిందిన్న రోడ్డు ఒకటి, అక్కడ జలధరాశి ప్రాజెక్ట్ వచ్చిందని చెప్పి ఆ రోడ్డు వేసేదానికి అధికారులు ఒప్పుకోక అది ఆలస్యమైంది. రెండోది ఈ యొక్క సంకలాపురం రోడ్డు అది పెండింగ్లో ఉంది. అంతకుమించి 14 రోడ్లలో 12 రోడ్లు మేము కంప్లీట్ చేసినాం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత. ఆలవకొండ టు తిమ్మనాయనపేట 18 కిలోమీటర్లు. మరి 18 కిలోమీటర్లు రోడ్డు నీ క్రషర్లో ఉండే దుమ్ము, మట్టి, ధూళి అన్నీ నీకు ఏమేమి ఉండే మొత్తం ఆ మెటల్లో ఏముందో అన్నీ తోలేసి నువ్వేమో ఓడిపోయిన తర్వాత దాని దొరికి పోకపోతుంది. మరి నీ పౌడర్ బీసీ పౌడర్ అంతా కూడా ప్రజలకేమో పూస్తుంది, బాగా తెల్లగా పౌడర్ అంతా పూస్తుంది. మరి ఎవరు చేసినారు అది వర్క్? ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసింది? నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఆ యొక్క వర్క్ కూడా 18 కిలోమీటర్లు కూడా మేము 60C కింద తీసుకొని మళ్ళీ ఆ రోడ్లు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మీకేమన్నా రోడ్లు చేయొద్దని మేమన్నా చెప్పినామా? ఏం చెప్పలేదు కదా. మీరు ఏదో చెప్తూ ఉంటారు, అభివృద్ధి అంటే నేను బ్రాండ్ అంబాసిడరు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. ఏ దానికి అంబాసిడరును? నువ్వు చేయని దోపిడీ ఏదన్నా ఉందా? నువ్వు ఏ దానికి అంబాసిడరును, ఏ దానికి బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పుకుంటా ఉన్నావు? నువ్వు ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నావు, మట్టిని ఎత్తుకపోతూ ఉన్నావు. పలుకూరులో దేవాదాయ భూములు అంటే దేవుడు అంటే కూడా నీకు భక్తి లేదు, దేవుడు అంటే విశ్వాసము లేదు. దేవుడి మాన్యాల్లో కూడా నువ్వు మైనింగ్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉన్నావు. ఆఖరకు జిల్లా పరిషత్ రోడ్డు రామకృష్ణాపురం పలుకూరు రోడ్డు, ఆ రోడ్డును కూడా తవ్వేస్తూ ఉన్నావు. ఆ రోడ్డును కూడా ఒక మంత్రిగా ఉండి సిగ్గుపడాలను రోడ్డును తవ్వేస్తూ ఉన్నాను. జెడ్పీ రోడ్స్ అయితేనేమి, అదేవిధంగా ఈరోజు నువ్వు ప్రతి చోట కూడా అక్రమంగా మైనింగ్ చేస్తూ ఉన్నావు. మరి దీంట్లో కూడా నువ్వు బ్రాండ్ అంబాసిడరే. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ మీద కేసులు పెట్టడము, అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడము, నువ్వన్నీ కూడా బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు బాగా గుర్తింపు పొందినావు. ఇవన్నీ అక్రమాలన్నీ చేస్తూ రౌడీ షీట్లు ఓపెన్ చేస్తూ అన్నీ కూడా చేస్తూ ఉన్నావు. ఈ మైనారిటీ సోదరులకు సంబంధించి 2017లో నువ్వు ఒకటి షాదీఖానా స్టార్ట్ చేసినావు. మరి షాదీఖానా నువ్వు స్టార్ట్ చేసినప్పుడు 2017 నుంచి మరి ఇప్పుడెప్పుడు 2026 అంటే దాదాపు 9 సంవత్సరాలు. అంటే మిగతా 5 సంవత్సరాలు పోతే నువ్వు 4 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి నువ్వేం పీకినావు? మరి గతంలో 2 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మరి షాదీఖానా ఎందుకు పూర్తి చేయలే? మరి ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది నువ్వు ఎమ్మెల్యే అయిపోయి, మరి ఇప్పుడు ఎందుకు పూర్తి చేయలే? ఎప్పుడు షాదీఖానా అని చెప్పి నువ్వు దాన్ని పట్టుకొని ఇయాలాడుతూ ఉన్నావు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బనగానపల్లి టౌన్కి సంబంధించి ముస్లింలకు సంబంధించి ఒక ఈద్గా దాదాపు అప్పట్లోనే 30 లక్షలతో ఒక ఈద్గా కట్టించినాం. మరి దాదాపు 35 లక్షలతో
ముస్లింలకు సంబంధించి సయ్యద్ వాళ్ళకు వివాజత్ ఖానా కూడా నేను కట్టేయడం జరిగింది. ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ దగ్గర మరి శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళు దాదాపు 65 లక్షలతో కాంపౌండ్ వాళ్ళు కట్టినాం. ఇక్కడ అవుకుమెట దగ్గర ముస్లింలకు సంబంధించి ఒక షాదీఖానా కట్టినాం. అదేవిధంగా కోయిలకుంటలో మరి ఈద్గా స్థలంలో దాదాపు 1,30,00,000తో మరి అక్కడ ఒక ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసినాం. నువ్వేం చేసినావు? నేను ఈద్గా కోసం అని చెప్పి ముస్లింలు వచ్చి వాళ్ళు మాకు ఈద్గా కావాలని చెప్తే మీరు అక్కడ కట్టుకోండి అని చెప్పి నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎస్ఆర్బీసీ వాళ్ళు వాళ్ళు కూడా ఒప్పుకొని మరి అక్కడ ఈద్గా వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూలగొడతావు. మళ్ళీ నువ్వు ముస్లింలు నా సోదరులు అది ఇదని చెప్పి నువ్వు మాట్లాడతావు. వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడతావు. వెంకటేశ్వర స్వామి దానికి ఎవరు డబ్బులు ఇచ్చినారు? గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులు మేము కూడా తలా ఇంత నేను నా చేతి నుంచి కూడా దాదాపు 10 లక్షల పైన సందా ఇచ్చాను. మా సోదరులు ఇచ్చినారు, మా కుటుంబ సభ్యులు ఇచ్చినారు, మిగతా టౌన్లో కూడా కొంతమంది దాతలు కూడా ఇవ్వడం జరిగింది. మేము 1,85,00,000 నేను శాంక్షన్ చేయించాను. నేను 1,85,00,000 శాంక్షన్ చేయిస్తే అదే డబ్బుతో మరి పన్నులు టెండర్లు పిలిచినారు, అగ్రిమెంట్ అయింది, తర్వాత ఎలక్షన్ వచ్చింది. మరి గతంలో ఉన్న గుడి కూడా మేము మొత్తం తొలగించేసి క్లీన్ కూడా చేయడం జరిగింది. మరి గుడి ఎందుకు తొలగిస్తారు? శాంక్షన్ అయ్యి మరి వర్క్ టెండర్ పిలిచినారు, అగ్రిమెంట్ అయిన తర్వాతనే ఆ గుడిని కూడా తొలగించడం జరిగింది. అది కూడా నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే పూజలు కూడా చేసి తొలగించడం జరిగింది. మళ్ళీ మీరేం చెప్తా ఉన్నారు? నేను శాంక్షన్ చేయించినానని చెప్తారు. నా దగ్గర రికార్డు ఉంది. ఇప్పుడు అదే డబ్బుతోనే నువ్వు కడతా ఉన్నావు. ఎక్స్టెన్షన్ అవుతుంది. గతంలో కూడా తిరుపతి దేవస్థానం కానీ లేకుంటే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఏదైనా కూడా ఒక టెంపుల్కు సంబంధించి అదనంగా ఇంకా నిధులు కావాలంటే శాంక్షన్ చేస్తామని గతంలో కూడా నాకు హామీ ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం రాలేదు కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి అది మీ బాధ్యత, పూర్తి చేయాలా. ఒకరి ప్రభుత్వంలో శాంక్షన్ అయ్యేది కొత్తగా వచ్చిన ప్రభుత్వం పూర్తి చేయాలా. అందులో భాగంగానే మీరు చేస్తూ ఉన్నారు. దానికి నేను 50 లక్షలు ఇస్తున్నామని చెప్పి ఏదో 50 లక్షలు నేను సందాగా ఇచ్చినాము మా కుటుంబం అని చెప్పి చెప్పుకుంటా ఉన్నాం. మరి మీరు 50 లక్షలు ఎవరి ద్వారా వసూలు చేసినారు? ఎంతమంది శెట్టి గారి దగ్గర వసూలు చేసినారు? ఎంతమంది సర్వర్నర్ల దగ్గర వసూలు చేసినావు? ఇవన్నీ ప్రజలకు కూడా చెప్పాలి కదా, ఆ డబ్బు ఎవరిది అని. నువ్వెందుకు చెప్పలేకుండా ఉన్నావు? చెప్పు. అది కూడా ఇంకా నువ్వు నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడతావు. పాపాలు పెరిగినప్పుడు కూడా కొంత పుణ్యం కూడా చేయాలి. ఎవరైనా తప్పేం లేదు. నువ్వు ఎన్నో పాపాలు చేసినావు కాబట్టి నువ్వు కూడా ఏదో పుణ్యం వస్తుంది. నువ్వు 50 లక్షలు ఇచ్చిండొచ్చు. నేనే కాదని లేదని నేనేమి ఇవ్వలేదని నేను చెప్పినానా? దేవుని కాడ కూడా అబద్ధాలు మాట్లాడుతాను. నోరు తెరిస్తే అబద్ధాలు ఎందుకు? ఏమన్నా నిజం మాట్లాడితే ఏమైనా నీ తల ఏమైనా 1000 ముక్కలు అవుతుందా? నిజం మాట్లాడు. ఏదైనా నిజాలే కదా మాట్లాడాల్సిందే. ఏది మాట్లాడవు, నోరు తెరిస్తే అబద్ధాలు. మరి నా గురించి మళ్ళీ ఏదేదో మాట్లాడతావు. బనగానపల్లి బ్రిడ్జి గురించి మాట్లాడుతూ ఉన్నావు. బనగానపల్లి బ్రిడ్జిలో డగడగ కొట్టుకుంటుందంట. మరి డగడగ కొట్టుకునే దానికి ఎవరయ్యా? ఆ బ్రిడ్జికి సంబంధించి టెండర్లు శాంక్షన్ చేసింది నేను. నా టైంలో మరి టెండర్లు పిలిచినారు, నా టైంలోనే అగ్రిమెంట్ అయింది. మరి వర్క్ జరుగుతూ ఉంది. ఎవరు? మా తిరుపాలరెడ్డి, మా సోదరుడు దగ్గరుండి పని చేయిస్తే నీ R&B అధికారులను పంపిస్తావు. ఆయన ఉండొద్దని చెప్పు. మరి అక్కడ వర్క్ దగ్గర ఉండొద్దని చెప్పు. ఆయన చేసినట్టు అవుతుంది, మళ్ళా వైఎస్ఆర్ పార్టీ చేసినట్లుగా ఉంటుందని చెప్పి R&B వాళ్ళని పంపించి అక్కడ ఉండొద్దని చెప్తావు. ఏం తెలుదా ప్రజలకు? నీ దగ్గర నువ్వు R&B మంత్రివి కదా, నీ దగ్గర రికార్డ్స్ ఉంటాయి కదా, చూసుకో. ఎవరు టైంలో శాంక్షన్ అయింది, ఎవరు టైంలో టెండర్లు పిలిచినారు? ఏమి నీకు R&B మినిస్టర్ నీకు ఆ మాత్రం తెలియదా? మాట్లాడితే అబద్ధాలు చెప్తావు. పరిశ్రమల గురించి మాట్లాడుతూ ఉన్నావు. పరిశ్రమలు అడ్డుకున్నది ఎవరయ్యా? ఎవరు అడ్డుకున్నారు? నువ్వు అడ్డుకున్నావు. ఆల్ట్రాటెక్ థర్డ్ ప్లాంట్ పెడితే పబ్లిక్ హియరింగ్ జరిగితే అడ్డుకుంటువి. పెట్టికోట దగ్గర ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ కొత్తగా ఏర్పాటు చేయాలని చెప్పి వాటిని అడ్డుకుంటువి.
రామ్కో సిమెంటు ఫ్యాక్టరీలో మరి పబ్లిక్ హియరింగ్ జరిగితే దాన్ని అడ్డుకుంటేవి. మరి అదేవిధంగా ఇక్కడ మహా సిమెంటు పబ్లిక్ హియరింగ్ జరిగితే అక్కడ అడ్డుకొని అక్కడ గొడవలు చేసి అక్కడ కుర్చీలు పగలగొట్టి అక్కడ ఫ్యాక్టరీ రావద్దని చెప్పి నువ్వే అడ్డుకుంటావు. నువ్వు అడ్డుకోలేదా? ఇది రికార్డు కదా, లైవ్లో ఇప్పుడు కూడా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, నువ్వు అడ్డుకునేవి, నువ్వు మాట్లాడినవి, నువ్వేం మాట్లాడినావు. పరిశ్రమలు వద్దని చెప్పినావు కదా నువ్వు. మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అడ్డుకుంటా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి మళ్ళీ సీఎం సభలో నువ్వు మాట్లాడతావు. ఏదన్నా వాస్తవాలు మాట్లాడు. ఏదన్నా వాస్తవాలు మాట్లాడితే ఏమవుతుంది? నిజం చెప్పు. నువ్వేం చెప్తా ఉన్నావు? రవ్వలకొండ గురించి మాట్లాడతావు. నువ్వు రవ్వలకొండను గురించి మాట్లాడితే నువ్వు ఇంకా దయాలు వేదాలు మళ్ళీ ఇచ్చినట్టుంటుంది. రవ్వలకొండ రవ్వలడ్డులాగా తింటా ఉన్నావు. రవ్వలడ్డులాగా రవ్వలకొండను తింటూ మోడల్ స్కూల్ అని పక్కనే ఉంది. మోడల్ స్కూల్కు దాదాపు 10 మీటర్ల డిస్టెన్స్ కూడా లేదు. అక్కడ బ్లాస్టింగ్ చేసి పెద్ద పెద్ద శబ్దం, బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా పెద్ద పెద్ద శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఆ శబ్దాల దాటికి ఆ పిల్లలు ఆ యొక్క ప్లేట్లు వాళ్ళు అర్ధడుగు పైకి ఎగురుతున్నారు. ఆ శబ్దానికి వాళ్ళు ఆ శబ్దం వచ్చినప్పుడల్లా భయకంపితులవుతూ ఉన్నారు. మరి అక్కడ వార్డెను ఒకసారి కలెక్టర్ గారికి ఈ విధంగా పిల్లలు భయపడతా ఉన్నారు అని చెప్పి అక్కడ కంప్లైంట్ చేస్తే వాళ్ళను సస్పెండ్ చేయాలని ప్రయత్నం చేస్తాం. ఈ స్కూల్ వద్దు, ఈ హాస్టల్ వద్దు అని చెప్పి వాళ్ళు ఆలగడకు ట్రాన్స్ఫర్ చేసుకొని పోతుంది. అదేవిధంగా నేను చెప్తా ఉన్నా, ఒక మంత్రి, బాధ్యత గల మంత్రి స్థాయిలో ఉండి ఈరోజు నువ్వు ఆ యొక్క స్కూల్ పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నావు. అయ్యా ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు, అయ్యా లోకేష్ గారు, ఈరోజు మీకు రండి, మీ యొక్క మంత్రి గారు ఘనకార్యం చూడండి. అక్కడ దాదాపు 10 మీటర్ల డిస్టెన్స్లోనే అక్రమంగా ₹1 కూడా గవర్నమెంట్కు రాయల్టీ చెల్లించకుండా మళ్ళీ నువ్వు నా గురించి ఏదో రవ్వలకొండ గురించి చెప్తావు. గతంలో రవ్వలకొండ మరి నేను ఎంత దూరంలో మైనింగ్ చేసినాను, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా, 1,00,000 క్యూబిక్ మీటర్లు నేను రాయల్టీ తీసుకున్నా. నువ్వు ఒక్క రాయల్టీ కూడా తీసుకోకుండా వేలాది టిప్పర్లు నువ్వు రోజు అక్రమంగా మైనింగ్ చేస్తూ అక్కడ స్కూల్ పిల్లలను భయభ్రాంతులకు గురి చేస్తూ మళ్ళీ వాళ్ళను ఏదో చాక్లెట్లు ఒకసారి, బిస్కెట్లు ఒకసారి, పుస్తకాలు ఒకసారి అని చెప్పి నువ్వు పంచనీకి మళ్ళీ పోతావు. సిగ్గుందా నీకు? ఏం ఆ పిల్లలు ఏ విధంగా భయపడతా ఉన్నారు, తల్లిదండ్రులు ఏ విధంగా నీ యొక్క బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా ఏ విధంగా భయకంపితులు అవుతూ ఉన్నారని చెప్పి మరి నీకు ఏదైనా అర్థం ఉందా? నువ్వు ఇంటి పట్టాల గురించి నువ్వేదో మాట్లాడతావు. అసలు ఇంటి పట్టాల గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా నీకు? నువ్వే అడ్డుకుంటావు కదా. దాదాపు 100 ఎకరాలు ఇంటి పట్టాలు ఇచ్చి 100 ఎకరాల్లో నేను ఇంటి పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే ఇవన్నీ కట్ట దిగిపోతే మొత్తం అంతా ఊరు కొట్టుకుపోతుందని చెప్పి నువ్వు మొత్తం 100 ఎకరాలు సర్వే నెంబర్లు ఏదైతే ఉందో దాదాపు 110 ఎకరాలు మొత్తం సర్వే నెంబర్లు అన్నిటి మీద నువ్వు కోర్టుకు వేసినావా లేదా? నిజం ఒప్పుకో. మళ్ళీ ఏం చెప్తావు ప్రెస్ ముందర? నేను అడ్డుకోలేదు, నేను కాలువకు అవతల యువతల తీసేసి మిగతాది ఇవ్వమని చెప్పినానని చెప్పి, మరి మిగతాది ఇవ్వమని చెప్పినవానివి నువ్వు కోర్టులో విత్డ్రా చేయాలా? కలెక్టర్ దగ్గరికి పోయి లెటర్ ఇస్తావు. కలెక్టర్ లెటర్ ఇస్తే కలెక్టర్ మీదనే కోర్టుకి వేసి కలెక్టర్ లెటర్ ఇస్తే ఆ కోర్టు ఆర్డరు మరి కోర్టు స్టే రద్దు చేస్తారా? సిగ్గుందా నీకు? ఏదన్నా మాట్లాడేటప్పుడు ఏమన్నా చాలామంది ఎవరికైనా తెలియదు ఈ విషయాలు. ఎంతో కొంతమందికి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు, చదువుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు బెనాపల్లి టౌన్లో చాలామంది అన్నారు. ఏదో అనంతపురం జిల్లా వాళ్ళకు నేను లిస్టు తయారు చేసినాను 1800 పట్టాలకి. అంటే నాకు ఓటర్సు బనగానపల్లి నియోజకవర్గంలో ఉండేవాళ్ళు ఓటర్సు. ఎక్కడో ఇస్తే నాకేంటి ఉపయోగము? పట్టాలు అనంతపురం జిల్లా వాళ్ళకో, ధర్మవరం వాళ్ళకో, లేదంటే మిగతా ప్రాంతాల వాళ్ళకి ఇస్తే నేను నా నియోజకవర్గంలో నా ప్రజలకు ఇస్తే ఎక్కడో ధర్మవరం వాళ్ళకి అంటావు, ఇంకా మిగతా ఎక్కడెక్కడో రాష్ట్రం అంతా ఇచ్చినానంటావు. నీకేమన్నా దిమాగ్ ఖరాబ్ అయిందా? నీకేమన్నా ఏం మాట్లాడుతూ ఉన్నావు? అసలు పట్టాలు వేయలేదు, పట్టాలు కోర్టులో స్టే ఉంది. 110 ఎకరాలు నేను
ప్రభుత్వ భూమిని సేకరించి ఎస్ఆర్బీసీ భూమిని సేకరించి నేను పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రయత్నం చేస్తే నువ్వు కోర్టుకు పోయి అడ్డుకున్నది కాక మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త జిమ్మిక్కులు చేస్తూ ఉన్నావు. ప్రతిసారి నీ బతికి ఇదేనా? నువ్వు మారవా? అంగా ఏమి వాస్తవాలు చెప్పు. నేనెందుకు 1800 మందికి పట్టాలు ఇస్తాను వేరే వాళ్ళకు? అసలు లిస్టు ఏ విధంగా తయారు చేస్తారు? అయితే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే లేకుంటే నువ్వు మంత్రివి ఉండవు, నువ్వు నీ లెటరేట్ మీద నువ్వు పట్టా ఇవ్వు, చెల్లుతుందేమో. లేకుంటే నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నా లెటరేట్ మీద పట్టా రాసిస్తే చెల్లుతుందేమో. కొంత నువ్వు మంత్రిగా ఉన్నావు, కనీసం నాలెడ్జ్ లేదా? ఏదైనా కూడా ఎవరైనా కూడా ప్రతి ఇంటికి ఒక ఆధార్ కార్డు ఉంటాయి, వాళ్ళకు ఆధార్ కార్డు అన్నీ చేసుకుంటారు, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. రెవెన్యూ వ్యవస్థ ఉండేది ఏమిటికి? ఇవన్నీ పూర్తిగా విచారణ తర్వాత ఎవరు అప్లై చేసుకున్నారు, ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా అప్లై చేసుకుంటారు. చేసుకున్నప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ ఎంక్వైరీలో వీళ్ళు ఇక్కడ ఉన్నారు, అర్హులా కాదా అనేది ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఇల్లు ఉందా లేదా, వాళ్ళ ఇంటి మీద ఏదైనా కూడా గతంలో పట్టా ఇచ్చినారా లేదా, ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటారు. రెవెన్యూ వాళ్ళంతా గుడ్డిగా ఎవరు చెప్తానో, ఎమ్మెల్యే చెప్తానో, నువ్వు చెప్తానో, నేను చెప్తే పట్టాలు ఇవ్వరు. అసలు 1800 లిస్టు ఎట్లొచ్చింది? నువ్వు సృష్టిస్తూ ఉన్నావు. అంటే అది అయిపోయింది. ఇన్ని రోజులు 5 సంవత్సరాలు నువ్వు అడ్డుకుంటువి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఏదో ఒకటి మళ్ళీ ఇది సృష్టించి మళ్ళీ ఏదో విధంగా మమ్మల్ని బ్లేమ్ చేయాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏమంత గుడ్డి వాళ్ళు కాదు. ప్రతిసారి నీ మాటలు నమ్మి నువ్వు చెప్పినట్టు చేస్తారనుకోనికి అది త్వరలో నువ్వు కూడా చూస్తావు. మీ చంద్రబాబు నాయుడు గారే నీ గురించి చెప్పడం జరిగింది. మొన్న మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్లో నీ పర్ఫార్మెన్స్ సరిగా లేదు, నువ్వు ఇంటే గెలిచి రచ్చ గెలవాలని చెప్పి మీ ముఖ్యమంత్రి గారే చెప్పడం జరిగింది. స్వయంగా ఆయన స్పీచ్లోనే చెప్పడం జరిగింది. చెప్తే నేనేం చెప్పినానో ఆయన చెప్పిన విషయం నేను ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. నువ్వేం మాట్లాడతావు? మాజీ అంటావు. ఏమంటే నువ్వు ఇంతకుముందు మాజీగా లేవా? నా చేతిలో ఓడిపోలేదా నువ్వు? ఎవరైనా కూడా ఎన్టీ రామారావు లాంటి వాళ్ళే ఓడిపోయినారు. మీ చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఓడిపోయినారు. ఇది గెలుపు ఓటమి అనేది ఎన్నికల్లో సహజం. మరి అంత మాత్రాన ప్రతిదానికి మాజీ అని పిలుస్తాను. మీ ఆర్ఎండ్బి మినిస్టర్ను, నాకు ఎన్నో శాఖలు ఉన్నాయి, అదేవిధంగా నేను పోలిట్ బ్యూరో మెంబర్ను, నన్ను నెత్తిన పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్తాను. మరి నెత్తిన పెట్టుకుంటే బనగానపల్లిలో నిన్నెందుకు మాట్లాడినాడు? దానికి కూడా సమాధానం చెప్పు. మరి నువ్వు ఇన్ని సకల శాఖల మంత్రి అని చెప్పుకుంటా ఉన్నావు, పోలిట్ బ్యూరో అని చెప్పుకుంటా ఉన్నావు. నువ్వు అసలు నీ క్వాలిఫికేషన్ ఏమి? నువ్వేం చదువుకున్నావు? నువ్వు ముందు చదివితే 7వ తరగతి ఫెయిల్, నువ్వు 7వ తరగతి ఫెయిల్ అయినావు. మరి నీకు ఎందుకు పోలిట్ బ్యూరో ఇచ్చినారో, రేపు 2029లో తెలుగుదేశం పార్టీ ఆ ఎన్నికల పార్టీ ఏమైపోతుందో మరి దేవుడికి తెలుసు. మరి నువ్వు ఇన్ని శాఖల మంత్రిగా ఉందని చెప్పి చెప్తా ఉన్నావు. ఎవరు శాఖల మంత్రి? నువ్వు కమిషన్లు అన్నీ వసూలు చేస్తున్నావు, కమిషన్లు నాయకులకు ఇస్తున్నావు. కాబట్టి మీ నాయకుడు ఏమన్నా నీకు సకల శాఖ మంత్రి కూడా నీకు ఇచ్చిండొచ్చు. ఎందుకంటే మిగతా వాళ్ళు ఇస్తారు, నువ్వు బాగానే ఇస్తున్నావు డబ్బులు కూడా అని చెప్పి ప్రజలు కూడా అనుకుంటా ఉన్నావు. ఎందుకంటే అధికారుల దగ్గర కూడా నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు, ఈ కమిషన్లు వసూలు చేసేటప్పుడు నాకు ఒకరికే కాదు పై వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పి నువ్వు చెప్పుకుంటా ఉన్నావు. కాబట్టి నీకు పోర్టులకు, దానికి, దీనికి, ఆర్ఎన్బికి అన్నిటి కూడా నీకు ఇచ్చిండొచ్చు. నేనేమి నీకు ఇవ్వలేదని నేనేం చెప్పలేదు కదా. కాబట్టి నువ్వు ఇంకోటి ఏమి, గొడ్డల పార్టీ గురించి చెప్తా ఉన్నావు. సైకిల్ అంటే గొడ్డల పార్టీ అని చెప్పి నువ్వే ఒప్పుకుంటుంది. ఎవరు? నేను చెప్పినానా? నువ్వు కదా, నీ స్పీచ్లో చెప్పలేదా నువ్వు? సైకిల్ పార్టీ అంటే గొడ్డల పార్టీ అని నువ్వే చెప్పినావు. నువ్వు ఒప్పుకున్నావు, నిజం చెప్పు. నువ్వు చెప్పినదే కదా. చెడపకురా చెడేవంటారు ఎవరైనా కూడా. ఎందుకంటే నీ నోటి నుంచి ముత్యాల లాంటి మాటలు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్తూ ఉంటాడు, చాలా వరకు ఈ చెప్తూ ఉంటాడు, స్వాతంత్రం ఇచ్చింది నేనే, లేకుంటే సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే, మరి మంట లేకుండా వంట చేసేది కూడా మీ చంద్రబాబు నాయుడే. ఇవన్నీ చాలామంది చాలా ఫన్నీగా తీసుకుంటూ ఉంటారు. కాబట్టి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉంటావు. ఎందుకంటే నీకు ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోయింది.
మరి ఏం మాట్లాడుతూ ఉన్నారో, ఏం చేస్తూ ఉన్నావో, మరి ఎందుకు నీకు ఆ విధంగా ఫ్రస్ట్రేషన్లో ఫీల్ అవుతూ ఉన్నావో నాకైతే అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ గురించి నీతో చెప్పించుకునే పరిస్థితులు మేము లేము. జగన్మోహన్ రెడ్డి గారిని మాకెంత విలువ ఇస్తూ ఉన్నాడో, మేమంటే ఆయనకి ఎంత అభిమానమో మా కుటుంబానికి, ఆ కుటుంబానికి మరి ఎన్నో సంవత్సరాల నుంచి అవినాభావ సంబంధం ఉంది. ముందు నీ గేట్ల కాడ చూసుకో, నీ కార్యకర్తలు నీ గురించి ఏం మాట్లాడుకుంటా ఉన్నారో, మరి నీ గురించి ఏం విమర్శిస్తా ఉన్నా, నీకు సీసీ కెమెరాలు కూడా పెట్టుకుంటావు కదా, మరి అది చూసుకో. అది చూసుకోకుండా మా గురించి, మా గేట్ల గారి గురించి, మా జగన్మోహన్ రెడ్డి అంత దూరం పోయినావు, ముందు నీ గేట్ల కాడ చూసుకోను, నీ గురించి ఏం మాట్లాడుకో ఉంటారో ఒకసారి చూసుకో. మరి నీకు బాగా బీపీ ఈ మధ్య చాలా ఎక్కువైపోయి, మరి ఏదేదో మరి ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మా గురించి చాలా ఎక్కువగా విమర్శలు చేస్తూ ఉన్నాం. మరి నీకు బీపీ ఎక్కువైతే నేను ఒక హాస్పిటల్ కట్టించిన, 100 పడకల హాస్పిటల్, పోయి ఆ హాస్పిటల్లో మరి చూపించుకో. ఏదైనా బీపీ ఎక్కువ ఏదైనా ఉంటే నువ్వు చూపించుకో ఉచితంగా నీకు. ఎందుకంటే మంత్రి కాబట్టి నీకు ప్రత్యేకంగా కూడా నీకు ట్రీట్మెంట్ చేసేదానికి కూడా హాస్పిటల్లో నువ్వు ఏదైనా బీపీ చెక్ చేసుకోవాలన్నా, లేకుంటే షుగరు, లేకుంటే నీకు ఇంకా ఏవైనా కూడా మైండ్కి సంబంధించి ఏదైనా చిప్పు ఏదైనా పోయింటే అది కూడా ఏదైనా ట్రీట్మెంట్ కూడా మరి చేయించుకుంటే బాగుంటుందని చెప్పి నేను మీకు సలహా ఇస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా నువ్వు ప్రతిసారి మా గురించి ఏ మీటింగ్లో కూడా నువ్వు నన్ను టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ప్రెస్ మీట్ పెడితే నా గురించే మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా. అసలు ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి మీకు వస్తూ ఉంది. మరి పథకాలు ఏది కూడా మీరు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా ఇంతవరకు అమలు చేసిన పరిస్థితులు కనపడడంలే. ఒక పెన్షన్ ఇస్తూ ఉన్నారు, దాంట్లో కూడా మరి దాదాపు 67 లక్షల పెన్షన్లు ఇచ్చి 5 లక్షల పెన్షన్లు ఇప్పటికే మీరు రద్దు చేయడం జరిగింది. ఇంకా మిగతా సూపర్ 6 పథకాలంటే ఇంకా అవి కాకిలు ఎత్తుకపోయినాయి. ఇంకా దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రజలందరికీ కూడా తెలుసు. ప్రజలందరూ ఎక్కడ పోయినా కూడా తిరగబడతా ఉన్నారు అని చెప్పి నువ్వు ఏదేదో మాట్లాడుతూ ఉన్నావు. ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటావు కదా, నువ్వు సవాల్ అంటున్నావు. నువ్వు రా, నువ్వు ఎప్పుడు వస్తావో రా. మరి నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నాతో పోటీ చేస్తావా? ఇంకా 3 సంవత్సరాలు ఉంది అంటున్నావు కదా, 3 సంవత్సరాలు అవసరం లే, ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. రా, నీ ఎమ్మెల్యే పదవికి పోటీ చేస్తాం. నువ్వు ఇండిపెండెంట్గా అయినా సరే, నీ పార్టీ గుర్తు మీద అయినా సరే, దేనికైనా సిద్ధం. ఆ విధంగా వస్తావా? నువ్వు దేని మీద వస్తావో రా, నీకు 2 ఆఫర్లు ఇస్తావన్నా. నువ్వు నాతో పోటీకైనా సిద్ధం, లేకుంటే ఎక్కడైనా కూడా పెట్రోల్ బంక్ సెంటర్ అయినా సరే, ఎక్కడైనా సరే డిబేట్ పెడదాం. టైము డేటు నువ్వే ఫిక్స్ చేసుకో. నీ యొక్క అవినీతి గురించి కానీ, మన ఇద్దరం చేసినటువంటి అభివృద్ధి గురించి కానీ, నా 5 సంవత్సరాల్లో నీ 2 సంవత్సరాల్లో ఏ విధంగా సంక్షేమ పథకాలు వచ్చినాయి దాని గురించి కానీ, నువ్వు వైఎస్ఆర్ పార్టీ నాయకుల మీద పెట్టిన కేసులు, అదేవిధంగా నువ్వు చేసిన దౌర్జన్యాల గురించి, నువ్వు ఈ యొక్క బనగానపల్లె టౌన్లోనూ నువ్వు చేస్తున్నటువంటి కమిషన్లు, నువ్వు చేస్తున్నటువంటి అక్రమ వసూళ్ళ గురించి కానీ, నీ యొక్క అవినీతి గురించి కానీ, అన్నిటిగా కూడా మొత్తం టోటల్గా నీ మీద ఏమేమి అవినీతి ఆరోపణలు వచ్చినాయి, నా మీద ఏమి అవినీతి ఆరోపణలు వచ్చినాయి, నువ్వు ఏ విధంగా డబ్బు సంపాదించినావు, మరి అన్నిటి మీద కూడా మనం మరి డిబేట్ పెడదాం. మరి ప్రజల సమక్షంలోనే, అది కూడా ప్రజల సమక్షంలో ఓపెన్గా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నువ్వు ఎప్పుడో డేటు టైము చెప్పు. నువ్వు రాజీనామా చేసి నాతో పోటీకి వస్తావా, దానికి రెడీ. లేదా నువ్వు పోలీస్ పర్మిషన్ తీసుకో, నువ్వు టైం తీసుకో, డేట్ చెప్పు, ఆ టైంకి నేను వస్తా. ఎక్కడికైనా సరే, ఏ సెంటర్కైనా వస్తా, మాట్లాడదాం. ఎవరి అవినీతి గురించి, ఎవరి అక్రమాల గురించి, ఎవరు కబ్జాల గురించి, మరి నువ్వేం అభివృద్ధి చేసినావు, నేనేం అభివృద్ధి చేసినా, నీ టైంలో ఏం సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి, నా టైంలో ఏం సంక్షేమ కార్యక్రమాలు వచ్చినాయి, మొత్తం టోటల్ అన్నిటి మీద కూడా మనం చర్చిద్దాం. దీనికి సిద్ధమా అని చెప్పి నేను సవాల్ చేస్తాను. నువ్వు సవాల్ స్వీకరించాలని చెప్పి నేను కూడా కోరుకుంటా ఉన్నాను.